హాయ్ అండి. ఎగ్ ఫ్రై ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని 3 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి తగ్గట్టు సాల్ట్, కొద్దిగా పసుపు వేసి మనం బాగా అయితే కలుపుకోవాలండి వీటిని. ఈ ఆనియన్స్ అనేవి సిమ్లో పెట్టుకొని ఒక 3 మినిట్స్ పాటు మనం కుక్ చేసుకోవాలండి. ఇవి కాస్త ఫ్రై అయ్యేలోపు మనం ఉడకబెట్టిన ఎగ్స్ని అయితే వీడియోలో చూపించిన విధంగా అయితే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆనియన్స్ని మరొకసారి చూద్దాము. ఇప్పుడు ఆనియన్స్ వేగాయి కదండి సగం వరకు. ఇప్పుడు 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుని మరోసారి బాగా కలుపుకొని మరో 2 నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టుకుని. ఈ విధంగా మనం ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అయితే వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టు కారం, గరం మసాలా పౌడర్, అదేవిధంగా కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇవి బాగా కలుపుకున్న తర్వాత మరో నిమిషం పాటు మనం మూత పెట్టేసుకుని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మనమైతే కొత్తిమీర వేసేసుకుని సర్వ్ చేసేసుకుంటే మన బాయిల్డ్ ఎగ్ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా.